దేవుడు తన మెప్పులు మనం పొందాలంటే శ్రమను ధైర్యంగా ఎదుర్కోగలగాలి. సువర్ణముకు విలువ ఎప్పుడు వచ్చిందండి? ఆభరణముగా మారినప్పుడే వచ్చింది. మన జీవితంలో కూడా మనం ఒక ఆభరణంగా ఎప్పుడు తయారవుతామంటే శ్రమల గుండా నీ జీవితం వదిలినప్పుడు. ఇప్పుడు యేసోపు గారి గురించి ఎంతమంది తెలుసండి? యేసోపు గారు ఎన్ని శ్రమలు పడ్డాడు. అన్నదమ్ములు నెట్టివేశారు. సొంత అన్నదమ్ముళ్ళే తన చనిపోయినట్టు క్రియేట్ చేసి తన తండ్రికి ఆ ఏపోదును చూపించారు. అవునా? దాంతో పాటు చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడా? ఇబ్బందులు పడ్డ తర్వాత దేవుడు ఒక మంత్రిగా ఎందుకు చేశాడు? తన శ్రమల గుండా వెళ్ళిపోయాడు. అదే అతను శ్రమల గుండా వెళ్ళకపోతే తండ్రి దగ్గర గొర్రెల కాపరిగా మిగిలిపోయాడు. అవునా కదా? తండ్రి దగ్గర గొర్రెల కాపరిగా మిగిలిపోయాడు. కానీ తండ్రి దగ్గర గొర్రెల కాపరిగా మిగిలిపోవడం ఎందుకు? శ్రమల గుండా వెళ్ళినప్పుడు శ్రమలు సంతోషంగా స్వీకరించాడు. ఆ శ్రమ సంతోషంగా స్వీకరించగలిగాడు కాబట్టి అన్నదమ్ములకు అన్నం పెట్టే స్థాయి ఎగిరిగాడు. యోసేపు గారి జీవితం మనకు ఉదాహరణ కదండి. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆఖరికి అన్నదమ్ముళ్ళు దూషించినా కానీ ఆ శ్రమను సహించాడు, భరించాడు. భరించిన తర్వాత తండ్రి లేవనెత్తాడు.